నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, రాజధానికి సంబంధించి రెండు పార్టీలు రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. స్టిల్ ఈరోజు కూడా వైసీపీ నేతలు అమరావతి ఇంకా రాష్ట్రానికి ఒక గుదిబండ, దీనివల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు భవిష్యత్తులో చెలరేగే ప్రమాదం ఉంది అనే మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ మావిగన్ అనే ప్రతిపాదన చేసిన తర్వాత కూడా తమ నాయకుడే చేశాడు. ధర్మాన్ గారు నిన్న మాట్లాడుతూ భవిష్యత్తులో చంద్రబాబు తీరు వల్ల మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చే అవకాశం ఉందంటూ కొంత హెచ్చరించే పద్ధతిలో మాట్లాడారు. అంటే బేసిక్గా ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన నేత, ఉత్తరాంధ్రలో ఎప్పటి నుంచో వెనకబాటు తనం ఉంది. సో వాళ్ళు కూడా మమ్మల్ని అబాండన్ చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ కూడా అనే ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన అలాంటి ఒక సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎలా చూస్తారు? ధర్మాన మాట్లాడటము మరొకరు మాట్లాడటము కాదండి. ఒక పాత కళింగాంధ్ర అని ఒక డిమాండ్ ఉంది అక్కడ. అది కొత్తది కాదు. హయగ్రీవరావు గారని ఒక పెద్ద మనిషి రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టేవాడు. చనిపోయాడు ఆయన. ఏది కేసీఆర్ గారు తెలంగాణ అనే డిమాండ్తో ముందుకు వస్తున్న రోజుల్లో కూడా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన చరిత్ర ఉంది ఆయనకి. హయగ్రీవరావు గారు ఆయన జర్నలిస్టు కూడా, చాలా సీనియర్ జర్నలిస్టు. చాలామంది ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్న జర్నలిస్టులకి గురువు కూడా ఆయన. ఆంధ్రభూమి అలాగే ఇతర పత్రికల్లో పనిచేశాడు ఆయన. చాలా పెద్ద పొజిషన్స్లోనే వర్క్ చేశాడు. ఆయన డిమాండ్ అది. ఏది కళింగాంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలి విశాఖ రాజధానిగా అనేది. సో అంతకు ముందు కూడా ఉంది డిమాండ్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఈయన రెగ్యులర్గా ఫాలో చేసేవాడు. ఆ తర్వాత ఆ నినాదం వెనక్కి వెళ్ళింది. ఏది సమైక్య రాష్ట్ర నినాదంలో అది బుల్డోజ్ అయింది. జనాలకి గుర్తుండేదైతే తెలంగాణ రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అయ్యా, మా రాయలసీమని మీరు కనీసం మా అనంతపురం జిల్లానైనా సరే తెలంగాణతో కలపండి, లేదు కర్ణాటకలో కలపండి, ఆంధ్రాలో మాత్రం కలపకండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు భజన కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట అనకపోవచ్చు. ఆయన ఏదో పిచ్చి పట్టి మాట్లాడానని కూడా చెప్పచ్చు. కానీ ఆ రోజున ఆ మాట అన్నమాట నిజం. సో ప్రత్యేక రాయలసీమ ప్రోగ్రాంకి నిజానికి మైసూరారెడ్డి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎంవి రమణారెడ్డి గారు వీళ్ళందరూ భుజాన్ని వేసుకుని నడిచారు కదా. ఇంకా చెప్పాలంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నిరాహార దీక్షలు చేసిన చరిత్ర ఉంది కదా రీసెంట్ టైమ్స్లోనే. ఎంవీఆర్ చాలా సీరియస్గానే తెలంగాణని సపోర్ట్ చేశాడు. చేస్తూ తెలంగాణతో పాటు రాయలసీమ వాళ్ళు సీమాంధ్ర అనే పదమే తప్ప అన్నాడు ఆయన. మైసూరారెడ్డి సార్, ఎంవి రమణారెడ్డి. ఓకే. కడప జిల్లా, పొద్దుటూరు. కడప జిల్లా పొద్దుటూరు ఆయన. ఓకే. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, సమైక్యాంధ్ర సీమాంధ్ర అనే మాట తప్పు, సీమని అనవసరంగా మీరు క్లెయిమ్ చేసుకోకండి అని చెప్పాడు ఆయన హైదరాబాద్లోనే ప్రెస్ మీట్లు పెట్టి. కాబట్టి ఇది ఉంది. విడిపోవటం తప్పేమీ కాదు. సీమ విడిపోవటము తప్పు కాదు, కళింగాంధ్ర విడిపోవటము తప్పు కాదు. ఇవేవి కలిసి ఉన్నవి కాదు. దాన్ని ముందు గుర్తించాలి. హైదరాబాద్ అనేది వీళ్ళకి సంబంధం లేని గొడవ. సమైక్యాంధ్ర టైంలో అరిచి గగ్గోలు పెట్టారు, కానీ వీళ్ళకేం సంబంధం? వాళ్ళు వచ్చి కలుపుకున్నది కదా ఇది. కర్నూలు రాజధానిగా మీకు ఒక రాష్ట్రం ఇస్తే దాన్ని కాదని చెప్పి బలవంతంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం అని బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ కలిపి ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆ రోజున గొడవ ఏంటి? విడిపోయే రోజు గొడవ ఏంటి? మీరు అభివృద్ధి అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో మూసపోసారు. పర్టికులర్గా చంద్రబాబు టైంలో జరిగింది. అంతకుముందు లేదు. రామారావు సీఎం కావడానికి ముందు ఆంధ్ర పెట్టుబడులు ఇక్కడికి వచ్చేవి కాదు, చాలా తక్కువ వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేవారు. అలాగే ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ కొన్ని పరిశ్రమలు అవి ఎక్కువ ఇక్కడ ఉండటం వలన వచ్చేవాళ్ళు. కానీ ఆంధ్ర పెట్టుబడులు వలసలు పెరిగింది ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఒక భరోసా దొరికింది. రెండోది జయాంధ్ర ఉద్యమం దాన్ని వెనక్కి నెట్టడం కోసం ఇచ్చినటువంటి హామీలు కొంత ధైర్యాన్ని ఇచ్చినాయి 72లో. ఆ ధైర్యం కూడా పూర్తిగా నిండలేదు జనాలకి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగంలో డబ్బులు పెట్టేవాళ్ళు, మెడ్రాస్ వెళ్ళి సినిమా రంగంలో డబ్బులు పెట్టేవాళ్ళు, మెడ్రాస్లో అపార్ట్మెంట్లు కట్టించేవాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులు. మీకు ఇప్పటికీ మెడ్రాస్లో తిరిగితే, చెన్నైలో తిరుగుతుంటే యార్లగడ్డ మ్యాన్షన్స్ ఇలాంటి మన ఆంధ్ర ప్రాంత ఇంటి పేర్లతో అక్కడ చాలా భవనాలు కనిపిస్తాయి. ఏది రీసెంట్ కన్స్ట్రక్షన్స్. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళ హవా ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అక్కడ. కాబట్టి అది సేఫ్ అనుకున్నారు వాళ్ళు. విడిపోయిన తర్వాత కూడా మెడ్రాసే సేఫ్ అనుకున్నారు, హైదరాబాద్ నాట్ సేఫ్ అనే అనుకున్నారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం ధైర్యం పెరిగింది. ఆ తర్వాత డెవలప్ అయినవి కదా ఈ కుక్కట్పల్లులు ఇవన్నీ. హౌసింగ్ బోర్డు కండిషనింగ్ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ముందు అవన్నీ అతి తక్కువ ధరలకి అమ్ముడైనవి కదా. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచింది రామారావు గారు వచ్చాకే, ఆంధ్ర వలసలు పెరిగింది రామారావు గారు వచ్చాకే. ఆయన ఉన్నాడు ఏమీ కాదు అనేటువంటి భరోసాతో వచ్చారు. వచ్చిన తర్వాత నిజంగానే ఆ భరోసా కల్పించాడు ఆయన. ఆ కల్పించటం వలన వలసలు వచ్చారు. ఈ వలసలు పెరుగుతున్న క్రమంలో సినిమా హాళ్ళు పెరిగాయి. ప్రతి కాలనీలోనూ సినిమా హాళ్ళు వచ్చాయి. చిరంజీవి గారు హీరో అయిన తర్వాత రామారావు గారు హీరోగా సూపర్ స్టార్డమ్లో ఉన్న రోజుల్లో ఆయనకి రాయలసీమ పెద్ద షేర్. అందుకని సీమతో అటాచ్మెంట్ ఉండేది ఆయనకి. వాళ్ళకి ఏది జరిగినా ఈయన వెంటనే స్పందించేవాడు. సీమలో కరువు వచ్చిందనగానే ఈయన వీధుల్లోకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అది పెద్ద పాకెట్. అక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఆయన సినిమాలకి. చిరంజీవి గారు వచ్చాక నైజాం షేర్ వచ్చింది. నైజాం షేర్ రావడానికి రామారావు గారు కారణం. ఆయన వచ్చాక వలసలు పెరిగి ఇక్కడ సినిమా హాళ్ళు పెరిగి హైదరాబాద్లో పర్టికులర్ హైదరాబాద్లో మేజర్ కొత్త సినిమా హాళ్ళు అన్నీ రామారావు గారు వచ్చిన తర్వాత వచ్చినవి. 50% థియేటర్లు అన్నీ హైదరాబాద్లో ఉండేవా సార్ అప్పుడు? 50% రెవెన్యూ తెలంగాణకు సంబంధించి ఇక్కడే కాదు, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ ప్రాంతాలు అంతటా విస్తరించినటువంటి వలసలు, సినిమా హాళ్ళు ఇవన్నీ రామారావు గారు వచ్చిన తర్వాత పెరిగినవే. ఎవరు ఏం చెప్పినప్పటికీ అది అలాగే జరిగింది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్లో మొత్తం అభివృద్ధిని ఇక్కడ మూసపోస్తున్నారు అనే గొడవ ఉంది. విడిపోయేటప్పుడు ఎందుకు విడిపోవడానికి అభ్యంతరం చెప్పారు? విడిపోయినా పర్లేదు కానీ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయండి అని డిమాండ్ తీసుకొచ్చాడు. ఎవరు? బెజవాడ రాజగోపాల్. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గొడవ అయింది కదా, హరీష్ రావు ఆయన కొట్టుకునే పరిస్థితికి వెళ్ళారు కదా. సో డిమాండ్ ఏమిటి? ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం వరకు ఎవరైనా డిగ్రీ పాస్ అవగానే తండ్రి బాధ్యత ఏంటంటే వాడి జేబులో ఒక 2000 రూపాయలు పెట్టి హైదరాబాద్ బస్ ఎక్కించి ఎస్ఆర్ నగర్లో మన బంధువులో లేకపోతే మన ఊరోడో ఉంటాడు, వాడి నెంబర్ ఇది, నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, నిన్ను వచ్చి రిసీవ్ చేసుకుని వాడు రూమ్లో పెట్టుకుంటాడు నిన్ను. వాడికి వెళ్ళగానే ఒక 1000 రూపాయలు ఇచ్చేయి, మిగిలిన 1000 రూపాయలు పెట్టి ఒక 500 పెట్టి పాస్ తీసుకో, ఒక 500 నీ జేబులో పెట్టుకో, వాడు భోజనం పెడతాడు ఎలాగూ. ఈ పాస్ తీసుకుని బాలానగరు ఆ చుట్టుపక్కల ఎక్కడో చోట జాయిన్ అయిపో. ఆ తర్వాత కావాలంటే ఇంకో 1500 పంపిస్తా. ఆ తర్వాత జీతం వస్తుంది కాబట్టి నువ్వే నాకు 500 పంపించు ప్రతి నెల. ఇలా ప్రతి పిల్లోడిని, డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లోడిని హైదరాబాద్ బస్ ఎక్కించడం అనేది ఒక ఆచారంగా మారింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. ఇంకెక్కడా ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషను లేదు. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే, ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళే. సో ఇది ఇబ్బంది అవుతుందేమో అనే భయంతో వద్దన్నారు. హైదరాబాదు కలపద్దు దీనిలో, దాన్ని స్పెషల్ జోన్ కింద చేయండి అని అడిగిన కారణం అది. దీనికి రీజన్ ఏంటి? మీరు అభివృద్ధి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మోసపోయటం, హైటెక్ సిటీ ఇక్కడే పెట్టడం, ఐటీకి సంబంధించిన మొత్తం ఈ భూ కేటాయింపులన్నీ ఇక్కడే చేశారు, సెజ్లన్నీ ఇక్కడే పెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది ప్రపంచం. ఇదే నమూనాని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడు. ఉంది ఇప్పటికీ, అది యూట్యూబ్లో వెతికితే దొరుకును.
హైదరాబాదులో మోసపోయటం వలన జరిగినటువంటి ఇబ్బంది ఇది అని సాక్షాత్తు చంద్రబాబు గారు మాట్లాడి రేపు ఏర్పడబోయేటువంటి ఆంధ్రాలో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడాడు. కర్నాటి రామ్మోహన్ రావు గారు చనిపోయినటువంటి సీనియర్ లాయరు, విజయవాడకు చెందిన ఆయన అనేక పొలిటికల్ కేసులు కాంప్రమైజ్ చేసి కోర్టుల్లో కొట్టించేశాడు. అనేక సెన్సేషనల్ మర్డర్ కేసులు ఆయన నాయకత్వంలోనే కోర్టులో ఏ శిక్షలో పడకుండా బయటకు రాగలిగారు. ఆయన ఈ గొడవ జరుగుతున్న టైంలో, ఈ సమైక్యాంధ్ర తెలంగాణ గొడవ జరుగుతుండగా విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మనం సమైక్యాంధ్ర అనటం తప్పు, అక్కడ CWC అనుమతిస్తున్నట్టుగా ఒక సూచన చేసేసింది, కాబట్టి ఇంకా దాని మీద డిస్కషన్ వద్దు, తెలంగాణ ఇస్తారా చస్తారా ఈ గొడవ పక్కన పెట్టేయండి, ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోతే ఏం కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం, ముందు ప్రిపేర్ చేసి ఇది పట్టుకుని సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవి మా కోరికలు, ఇవి ఇచ్చి నువ్వు రాష్ట్రాన్ని చీల్చుకుంటావో తగలెట్టుకుంటావో ఏమైనా చేసుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఇవన్నీ క్లియర్ అవ్వాలి, ఇది మాత్రమే మన ప్రోగ్రాం, మిగిలిన చెత్త మాట్లాడద్దు, సెంటిమెంట్లు, కన్నతల్లి, ఆంధ్రమాత ఈ మాటలు మాట్లాడద్దు దయచేసి. అంటే ఒక సమైక్యాంధ్ర కార్యకర్త కుర్చీ ఎత్తి ఆయన కొట్టబోయాడు, 80 ఏళ్ళ వయసు ఆయన, ప్రెస్ క్లబ్లో ఆయన రక్షించి పక్కకి తీసుకెళ్ళి కారు ఎక్కించి పంపించేశారు. వాంటెడ్గా దాడి జరిగింది. సో ఇలాంటి దారుణాలన్నీ చేసి ఫైనల్గా మళ్ళీ ఇక్కడ జరిగిన మిస్టేకే అక్కడ చేస్తున్నారు, అభివృద్ధి అంతా తీసుకెళ్ళి అమరావతిలో మోసపోసే ప్రయత్నం. 30,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 60,000 ఎకరాలు తీసేసుకుని ఏం చేస్తాడు, అవన్నీ కార్పొరేట్లకు ఇస్తాడు. అంటే అన్ని కంపెనీలు అక్కడికి వస్తాయి. ఇంతకుముందు డిగ్రీ పాస్ అవగానే కొడుకు జేబులో 2,000 పెట్టి హైదరాబాద్ బస్సు ఎక్కించిన తండ్రులు ఇప్పుడు అమరావతికి పంపిస్తారు. 2,000 జేబులో పెట్టి ఒరే అక్కడికి వెళ్ళు, ఆ మంగళగిరిలోనే ఎక్కడో గది తీసుకుని ఏదో పని చేసుకుని బతికి నాకు తర్వాత 500 పంపించు. సేమ్ డైలాగ్, స్క్రిప్ట్ మారదు, బస్సు ఎక్కించడం తప్పదు. అలాగే మీరు క్లస్టర్లు అనే పేరుతో ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్ అంటున్నాడు ఉత్తరాంధ్రలో, అది విశాఖపట్నం పేకకి చుట్టుకుంటుంది, నీళ్లు కావాలి దానికి, ఆ నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో అర్థం కావట్లేదు, విపరీతంగా వాటర్ కన్జ్యూమ్ అయిపోతుంది దానిలో. డేటా సెంటర్ అంటే కామెడీ కాదు, అమెరికాలోనే భయపడి గెంటేసినటువంటి వ్యవహారం. సో ఇన్ని గందరగోళాల మధ్య వాళ్ళకి ఆర్గానిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అనేది అయితే ప్లానింగ్లో లేదు. అందుకని ఏ క్షణమైనా రాయలసీమ నినాదము రావచ్చు, ఏ క్షణమైనా కళింగాంధ్ర నినాదము రైజ్ అవ్వచ్చు, దానికి సిద్ధపడి ఉండటం మంచిది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.